జై సద్గురుభ్యో నమో నమ. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి పరబ్రహ్మణే నమ. శ్రీమద్గురువర్యులకు ద్వాదశ నమస్కారములు. ఆది శంకరాచార్య వారు రచించినటువంటి శివానంద లహరి నుంచి 45, 46, 47 శ్లోకాలకి ఈరోజు వివరించుకుందాము. 45వ శ్లోకము. ఛందస్సాకాశికాన్వితై ద్విజవరై సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదినికేదవేదిని సుదాసారై ఫలైర్దీప్యతే చేతః పక్షిశిఖామణే త్యజవృదా సంచారమన్యైరలం నిత్యం శంకర పాదపద్మయుగలీ నీడే విహారం కురుహు. పక్షిరాజైన చిలుక మంచి పెద్ద చెట్టు కొమ్మ మీద కూడు కట్టుకొని అందులోనే సుఖంగా కాలం గడుపుతుంటుంది. నా మనస్సు అనే ఓ పక్షిరాజమా, నువ్వు కూడా వేదములనే చెట్ల యొక్క కొమ్మల చివర భాగములనే ఉపనిషత్తులలో ఉన్నది నిత్యమైనది, శాశ్వతమైనది, కదలిక లేనిది, ప్రకాశవంతమైనది, అమృత రూపమైన ఫలితాలను ఇచ్చేటువంటిది, సంసార దుఃఖమనే ఆకలిని పోగొట్టేది, అసంఖ్యాకులైన ద్విజులందరి చేత ఆశ్రయింపబడేది అయిన శంకరుని పాదపద్మాలనే గూటిలో నిరంతరం విహరించవే, ఊరికే అటు ఇటు వృధాగా తిరగకు అని మనసుకు చెప్తున్నారు ఆదిశంకరాచార్య వారు. భగవంతుడనే వృక్షము సమస్త ప్రాణులకు సుఖాన్ని ప్రసాదిస్తుంది. అందుకని మన మనస్సు అనే చిలుకని ఆ చెట్టు కింద ఉన్న ఆయన పాదాలనే గూటిలోకి మనం చేర్చగలిగితే అంతులేని అమృతమయమైన ఆనందాన్ని అనుభవించవచ్చు. బయట చెట్టు మీద వాలిన చిలుక ఎప్పుడు ఎగిరిపోతుందో మనకు తెలియదు. అట్లాగే మన మనస్సు అనే చిలుక మనలో నుండి ఎప్పుడు ఎగిరిపోతుందో ఊహించలేము. కనుక అది ఎగిరి మరో చోటికి పోకుండా ఉండే మార్గాన్ని మనం దానికి చూపిస్తే దానికి ఎగిరే బాధ తప్పుతుంది. దానితో పాటు కలిసి తిరగవలసిన అవస్థ మనకి తప్పుతుంది. దీని అంతరార్థం ఏంటంటే, పక్షి అనగా హంస. ఈ హంసలోనే పాదాలు ఉన్నాయన్నమాట. ఆ పాదాలను పట్టుకొని మనసు ఎప్పుడైతే ఆశ్రయిస్తుందో మరి ఇంకా బయట ఎక్కడ వ్యవహారాలు ఉన్నా సరే కట్టుదిట్టం అవుతుందన్నమాట. ఇది చాలా రహస్యము, గురుముఖంగానే ఇది అర్థమవుతుంది. అట్లాగే 46వ శ్లోకము. అకీర్ణేన కరాజికాంతి విభవైరుజ్జస్సుధా వైభవై రథౌ తేపి చ పద్మరాగలలితే హంసవ్రజైరాశ్రితే నిత్యం భక్తి వధూఘనైచ్చరహసి స్వేచ్ఛా విహారం కురుహు స్థిత్వా మానసరాజహంస గిరిజానాదాంగ్రి సౌదాంతరే. ఓ మానస రాజహంసమా, లోకముల హంసలు చిత్రమైన రంగులతో శోభిల్లుతున్న చక్కని రంగు వేయబడిన పద్మరాగమనులతో రంజితమైన వెన్నెల రాత్రులలో మనోహరంగా రమణీయంగా ఉండే మేడలో ప్రియమైన కాంతులతో కలిసి ఏకాంతములో సుఖాలను అనుభవిస్తాయి. అట్లాగే నువ్వు కూడా తెల్లని కాంతులతో నిండి గోళ్ళు కలిగిన ఎర్రని రంగుతో ప్రకాశిస్తున్న రోజు రోజుకు పెరుగుతున్న చంద్రుని యొక్క అమృత కిరణాల ప్రసరణలతో మనోహరమైన పద్మరాగం వలె లలితమైన పరమహంసలకు నిలయమైన నిరతిశయానంద సుఖాన్ని ప్రసాదించే పరమేశ్వరుడైన గిరిజానాథుని పాదపద్మ భవనంలో నిలబడి భక్తి అనే భార్యతో కలిసి స్వేచ్ఛగా విహరించవచ్చు కదా అని శంకరాచార్యుల వారు ఆ మనసుకి చెప్తున్నారన్నమాట. హంసమంత్రాన్ని జపించే యతి శ్రేష్ఠులకు అనగా గురువుని చేరి హంసమంత్రం అనగా అది గురుముఖత ఎరగాలి. సోహం అనే మంత్రం ఉంటుంది. ఈ సోహం మంత్రం నోటితో ఉచ్చరించేది కాదు. ఈ హంస
ద్వారా ఆ సోహం మంత్రం ఎప్పుడైతే ఉచ్చరిస్తుందో ఆ పరమేశ్వరుడైన గిరిజానాథుని పాదపద్మభావంలో నిలబడి భక్తి అనే భార్యతో కలిసి స్వేచ్ఛగా విహరించవచ్చు కదా అని చెప్తున్నారనమాట. ఇవన్నీ కూడా ఆకాశంలో చంద్రుడు, వెన్నెల కాంతులు, నక్షత్రాలు అని చెప్పి ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా మన మానవుని యొక్క లోపల అంతర్భాగంలో కూడా ఉన్నటువంటివి. అవి అన్నీ కూడా గురువుని చేరినటువంటి వారికి తెలియబడతాయి. ఆ హంస అంటే ఏంటి, ఆ పద్మరాగమణులు అంటే ఏంటి, ఆ రంజితమైనటువంటి వెన్నెల తెల్లని క్రాంతులు ఏంటి, మనోహరంగా రమణీయంగా ఉండే మేడలో ప్రియమైన కాంతులతో కలిసి ఏకాంతంగా సుఖాలను అనుభవించడం ఏంటి అనేది అన్నీ కూడా ఈ మనసుకు తెలియకపోవడం వలన బయటికి వెళ్తుంది. కానీ ఈ మనస్సుకి అని హంసకి ఎప్పుడైతే తెలియబడుతుందో ఈ మనసు అక్కడ కట్టుబడిపోతుంది అన్నమాట. అదే అంటారు, కుక్క వంటి మనసు కుదురగా చేసి నిట్ల మధ్య మందున దృష్టి నిలిపి పడుతరేక బ్రహ్మభావంబో అఖిల జీవసంగ ఆత్మలింగ. ఎప్పుడైతే ఆ మనస్సు ఆ కుక్కని ఎప్పుడైతే యజమాని పెంచుతున్నప్పుడు ఆ యజమాని ఎలాగైతే తిరుగుతుందో ఈ మనస్సుకి యజమాని ఒక పరమాత్మ అనేవాడు ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యజమాని ఉన్నాడని తెలుసుకొని అంతర్ముఖంగా ప్రయాణం చేస్తుందో ఆ మనసు కూడా అక్కడే పదిలమయ్యి చంచల స్వభావము మాని ఉంటుందన్నమాట. పరమయోగులకు, పరమహంసలకు మాత్రమే లభ్యమయ్యే ఆ పరమేశ్వరుని పాదపద్మాల చెంతకు మన మనస్సు అనే రాజహంసని కూడా పంపించాలి. సజ్జనులతో సాంగత్యం చేస్తే పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది. వాళ్ళు నిరంతరము ఆ సౌధములోనే ఉంటారు. కనుక మన మనస్సుని అక్కడికి పంపించితే పరమేశ్వర అనుగ్రహానికి పాత్రత లభిస్తుంది అని ఈ పద్యము ద్వారా ఆది శంకరాచార్య వారు మనకు వ్యక్తం చేస్తున్నారు. 47వ శ్లోకము. శంభుధ్యాన వసంత సంగిని హృదారమేంగ జీర్ణచ్చదాహ స్రస్తా భక్తిలతాచట విలసిత పుణ్యప్రవాలాశ్రితా దీప్యంతే గుణకొరకా జపవచ పుష్పాచ సద్వాసనః జ్ఞానానంద సుధామరంద లహరి సంవిత్ఫలాభ్యున్నతి. లోకములో వసంత ఋతువు ప్రారంభమయ్యేసరికి పూల తోటలలోని లతలకు ఉన్న పండిన ఆకులన్నీ రాలిపోతాయి. ప్రారంభం కాగానే వసంత ఋతువు అవన్నీ కూడా కొత్త చిగులతో మెరిసిపోతూ ఉంటాయి. అవి క్రమంగా మొగ్గలేసి పూలు పూస్తాయి, కాయలు కాసి పండ్లు తయారవుతాయి. అట్లాగే నా హృదయం అనే ఉద్యానవనంలోకి శివజానం అనే వసంత ఋతువు ప్రవేశించింది. ఆ క్షణం నుండే ఎండిటాకులు రాలిపోతున్నాయి. అంటే పూర్వజన్మ వాసనలో వచ్చినటువంటి అన్నీ కూడా ఆగామి సంచిత ప్రారంభ కర్మాలన్నీ కూడా రాలిపోవడం జరుగుతాయి. పూర్వజన్మ పుణ్యాలనే చిగుళ్ళు వేస్తున్నాయి. సద్గుణాలనే మొగ్గలు బయలుదేరినాయి. భక్తి అనే తీగలు నవనవలాడుతూ పైకి సాగిపోతున్నాయి. జపము, వచస్సు అనే తీగలు నవనవలాడుతూ పైకి సాగిపోతూ ఉన్నాయి. జపము, తపస్సు అనే పూలు పూసాయి. సత్కర్మలనే సువాసనలు వెదజల్లుతున్నాయి. జ్ఞానానందం అనే అమృత మకరందం ప్రవహిస్తూ ఉన్నది. బ్రహ్మజ్ఞానం అనే పండు పండి నాకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈశ్వరుని తెలుసుకొని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం, ఈశ్వరుని తెలుసుకోవడం. ప్రతి వ్యక్తి తన మనసులోని ఎండిన మొక్కలని దుర్గుణాలను తొలగించుకొని సద్గుణాలనే మొక్కలను వేసుకోవాలి. అప్పుడు భక్తి అనే పువ్వులు పూస్తాయి. మంచి పనులనే పరిమళాలను వెదజల్లుతూ జ్ఞానం అనే మకరందాన్ని అందిస్తూ ఉంటాయి. బ్రహ్మజ్ఞానం అనే పండును పండించి మోక్షం అనే రుచిని మనకి ప్రసాదిస్తాయి. ఇదంతా కూడా యథార్థంగా మనకి ఆదిశంకరాచార్య వారు శివానంద లహరి ద్వారా ఈ శ్లోకాల ద్వారా మనకి వ్యక్తం చేస్తున్నారు. జై సద్గురుభ్యో నమో నమః.